బుచ్చే చౌదరి గారు నిన్న పాపం వయసు పెరిగిందా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆశపడ్డా? నేనైతే ఆశపడుతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దోడైపోయాడు కదా, ఈ నాయకులు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో ఏదో వస్తుంది పత్రికల్లో, ఆగస్టులో రీషఫల్ అవుతుందని ఆశపడుతున్నాడు. ఆశపడితే ఏదో మాట్లాడేయాలి. మొన్నేమో నరికేయాలంటాడు, నిన్నే ఉరి తీయాలంటాడు. అంటే ఇది ఏమన్నా వేద పదాలా? మీరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ గురించి చెప్తే అబ్బో చాలా అన్యాయం జరిగిందని చెప్పిన మీరు మాట్లాడిన నరికేయాలన్న పదం వేదమా? వేదంలో ఉందా? నిన్న ఉరి తీయాలన్నారు. మీరేమన్నా న్యాయమూర్తా? ఈ దేశంలో చట్టాలు ఏమన్నా అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేయడానికి వ్యవస్థలు లేవా? బుచ్చి చౌదరి గారు, మీరు గురువింద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. రాష్ట్ర సమస్యల తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి. గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి. మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు, అబ్బా అత్యంత నీతివంతులు, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండగుట్టలుగా ఉన్న ఇసుకని పట్టుకెళ్ళిపోయింది ఎవరినైనా? తమరు కాదా? దాని ద్వారా ఎంత సంపాదించారనేటువంటిది ప్రజలకు తెలియదు అని అనుకుంటున్నారా? ఇవాళ విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా, చట్టంలో లేదు, గోదావరిలో డ్రెచ్ చేయకూడదు, చేయించింది ఎవరినైనా? బుచ్చి చౌదరి గారు కాదా? ప్రతి లారీకి 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తుంది ఎవరినైనా? చౌదరి గారు తమరి కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కర్ అంటే ఎవరో దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోద్దని. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే. మురి ఎవరిని తీయాలి ఇప్పుడు? ఈ ప్రభుత్వంలో ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరికి తీయాలి? తెలుగుదేశం నాయకుడే అందులో ఉన్నాడో గుర్తిస్తారా? తీయండి. మరి గంజాయి గురించి మాట్లాడారు, గంజాయి సాగును అరిగట్టారంట. అంటే గతంలో తమరు చేశారా గంజాయి సాగు? గంజాయి సాగు జరగట్లేదని మీరు చెప్తున్నారు. కరెక్ట్. గంజాయి హైటెక్. ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను నేను, చాక్లెట్ రూపంలో గంజాయిని పట్టుకున్నారు విజయవాడలో. అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయిని అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వమే కదా. మరి దీనిలో ఎవరిని తీయాలి ఉరి? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తారు. అబద్ధాన్ని ఎక్కడా అదుపు లేక మాట్లాడతారు. నేను అడుగుతున్నా, బుచ్చే చౌదరి గారు, మీకు వయసు పెరిగింది, ఆశ కూడా పెరిగింది. చివరి కాలంలో మంత్రి చేయాలనో లేదా ఇంకో ఏదో పదవి చేయాలనో కోరిక పెరిగింది. కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషిని, ఆ భాషని ఉరి తీయటానికి మీకేమీ న్యాయమూర్తులు కాదు. ఉరి తీయటానికి అంటే నింద వేసేయచ్చు. ఏ బ్రాండ్ ఉంది? మీరు ఎందుకు అమ్మారు? మీరు జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు కొనసాగించారు? స్పూరియస్ లిక్కర్ అంటున్నారు. ఏ డిస్టిలరీలో తయారైంది? ఆ డిస్టిలరీని ముయ్యండి. ఎన్ని డిస్టిలరీలు మూసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్టిలరీస్ పెట్టాడా? ఆయన ఏమైనా ముందు తయారు చేశాడా? అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక నీ ఇష్టానుసారం ప్రచారం చేశారు. జే బ్రాండ్ అంట. ఏ బ్రాండ్? భూమి ఎవరు తెచ్చారు? నీవే కదా. ప్రెసిడెంట్ మెడల్ ఎవరు తెచ్చారు? మీరే కదా. ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం అంటే ప్రజలకు ఆశ చూపి 99 రూపాయలకు వస్తుంది. నిప్పు తాగి కూడా 2 నిప్పులు తాగండి తొందరగా. ఇవాళ చెప్తున్నాను పాత్రికేయ మిత్రులారా, మీ ద్వారా ప్రజలకి, ఈ ప్రభుత్వం ప్రజల్ని మద్యం మత్తులో ఉంచి
ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి వాస్తవం ఇది. గతంలో మరణాలు జరగలే నింద. గతంలో ఆయన అన్నారు, పెద్ద ఆయన 30,000 మంది మహిళలు వాలంటీర్ల ద్వారా వేరే మార్గానికి వెళ్ళిపోయారన్నారు. ఆ పదం వాడటానికి ఇష్టం లేదు నాకు. ఏది మరి సంవత్సరం 13 నెలలు అయింది. బాధ్యత కలిగినటువంటి పదవి, నాకు పదవి ఇవ్వండి నేను మారుస్తానన్నారు, ఇచ్చారు. ఏరి వాళ్ళు ఏ వాలంటీరు ఏ మహిళని సైడ్ ద్వారా అంటే ట్రాక్ తప్పించాడు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు. మరి ఇది ఎక్కడుంది అంటే మీ అవసరానికి మాట్లాడేస్తారు. ఇవాళ బుచ్చి చౌదరి గారు మాటలు ఎలా ఉన్నాయంటే గంజాయిని నిర్మూలించేశారు. ఒక్క వాస్తవం చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు మీ నాయకులందరూ కూడా వైజాగ్ షిప్లో రాష్ట్రానికి సరిపడా కొకేన్ వచ్చేసిందన్నారు, డ్రగ్స్ వచ్చేసాయి అన్నారు. ఎన్నికలు అయిపోయాయి, ఏమొచ్చింది? ఇదంతా ఈస్ట్ అన్నారు. నువ్వు ముందన్న మాటలకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నింద వేశావు కదా, దాని మీద నువ్వు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ ప్రజల్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఎవరో కాదు పాడు చేస్తుంటా మీరే. ఈ రాష్ట్రం అప్పులైపోయింది, కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. గతంలో కాదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఏదైతే మీ కక్షపూరిత రాజకీయాల కోసం, మీ కక్షపూరిత రాజకీయాల కోసం ఏమాత్రము సంబంధం లేని మిథున్ రెడ్డి గారిని ముద్దాయి చేస్తారు, ఏమాత్రం సంబంధం లేని ధనంజయ రెడ్డి గారిని ముద్దాయి చేస్తారు, ఏమాత్రం సంబంధం లేని గోవిందప్ప గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని ముద్దాయిలు చేస్తారు. అంటే ఏదో కేసు పెట్టేసి ఏదో కనెక్షన్, ఎక్కడో ఫోన్లు కలిసాయి, ఫోన్లు మాట్లాడుకున్నారు. మీరేమన్నారు? 1,00,000 కోట్ల మధ్య స్కామ్ జరిగిందన్నారు, మధ్య స్కామ్ జరిగిందన్నారు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల నుంచి ఎంతవరకు వచ్చారు? 50. 50 నుంచి ఎంతకు వచ్చారు? 30. 30,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 10,000 కోట్లు. 10,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 3,000 కోట్లు. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 60 కోట్లట. ఆయన ఆస్తిని ఆయనకి సీజ్ చేయడం. మిథున్ రెడ్డి గారికి ఉన్న ఆస్తి డైరెక్ట్గా చూపిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ పక్కాగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితులు అన్నీ ఉంటే దాన్ని ఒక అబద్ధం కదా. నేను అడుగుతున్నాను ప్రజల్ని, ప్రజలు గమనించమని కోరుతున్నాను. ఇది ఒక పెద్ద దోపిడీ ఈ రాష్ట్రాన్ని జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలే మా న్యాయ నిర్ణేతలు, ప్రజలే మాకు న్యాయమూర్తులు. ప్రజలు న్యాయమూర్తులు కనుకే ప్రజలకు జరిగిన నష్టం మీద ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించి, ఏదైతే ఇవాళ కక్షపూరితంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందో, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిందో, గాలికి వదిలేయడంతో పాటుగా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో, మరొకసారి అంటున్నాను నేను, ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో ప్రజలకు వివరిస్తాం. అందుకే చూసాం కదా బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్టు కారణం ఏంటి? బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజల దృష్టిని ఎలా మార్చాలి అది కదా. దానికి భయపడి ఇవాళ ఈ ప్రజల దృష్టిని మార్చడం కోసం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకో కొత్త చిత్రం ఏమిటంటే మిథున్ రెడ్డి గారు 3 సార్లు పార్లమెంట్ మెంబరు, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాకు ఈ రకమైనటువంటి వసతులు ప్రివిలేజెస్ ఉన్నాయి కల్పించండి అని న్యాయస్థానం మంజూరు చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, ఆయనకు కూడా న్యాయస్థానమే మంజూరు చేసింది. ఇవాళ ఇక్కడున్నటువంటి జైలు అధికారులు బెదిరించి భయపెట్టి, జైలు అధికారులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద అవి క్యాన్సిల్ చేయాలని కోర్టుకు వెళ్ళినటువంటి ఉదాహరణ చూసినట్లయితే ఇది కక్షపూరితం కాదా? అదే మాకేమి కక్ష లేదు, చాలా న్యాయంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. ఇది కక్ష కదా. ఇవాళ ఆ తల్లి ఆవేదన చూశాను నేను. మిథున్ రెడ్డి గారు తల్లి గారు వచ్చారు, కోర్టుకు వెళ్ళి ఆ ములాఖాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లి పడుతున్నటువంటి దుఃఖం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మనోవేదన మిమ్మల్ని దహిస్తుంది. ఇంతచేత సంబంధం లేని ఒక వ్యక్తిని ముద్దాయిగా చేసి నీకు అధికారం అందుకిచ్చారా ప్రజలు, మీకు అధికారం అందుకిచ్చారా ప్రజలు ఆలోచించమని నేను చెప్తున్నాను. ఇలాగా
బుచ్చి చౌదరి గారు లాంటి కొన్ని యాక్టర్లను ఎదరపెట్టడం, ఆ యాక్టర్స్ ఏదో పలికేయడం, ఆయనేమో శిక్షలేసేయడం, నరికేయడం వేదం వరడట, ఉరి శిక్ష వేయడం వేదం అంటే ప్రతిపక్షం అంటే ఆయన మొదలెట్టాడట, ముగిస్తాడట. ఆల్రెడీ ముగిసిపోయింది సంవత్సరంలోనే. గతంలో ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకత 2-3 ఏళ్ళ తర్వాత వస్తుంది, కానీ ఈ ప్రభుత్వానికి 9 నెలలకు వచ్చేసింది. బుచ్చి చౌదరి గారు అన్నట్టుగా మీరు మొదలెట్టారు, నేను ముగిస్తానని. మీరు ముగించక్కల్లా ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ముగించేస్తున్నారు. ప్రజలే మిమ్మల్ని ముగించేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి ఇచ్చారని వెళ్తున్నారు, ఏం చెప్పారని వెళ్తున్నారు. అన్ని వర్గాలని దగా చేశారే, మోసం చేశారే. 2014లో ఏ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చారా? మోసమే కదా. ఇవాళ నేను కూడా అడుగుతున్నాను, బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? మోసమే కదా. మహిళలకి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకి ఇస్తా అన్నారు. ఒకళ్ళుంటే 15, 2 ఉంటే 3, 3 ఉంటే 45, 4 ఉంటే 6, 5 ఉంటే 7, ఇలా చెప్పారు. ఇప్పుడు ఆ మహిళలు కనపడితే మొఖం చాటేస్తున్నారు. మీరు అచ్చెన్నాయుడు గారు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడంటే, ఇది ఇప్పుడు బుచ్చి గారు శిక్షలేస్తానన్నాడు కదా, బుచ్చి గారు శిక్షలేస్తానన్నారు కదా, మీరు ఎన్నికల ముందు మహిళలకు చెప్పారే ప్రతి మహిళకి 1500 వేస్తానని. వెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. రాష్ట్రాన్ని ఆల్రెడీ అమ్మేశారు మీరు. అంటే ఆల్రెడీ అమ్మేశారు, అమ్మేయడానికి తిరుగుతున్నారు విదేశాలు. ఆల్రెడీ సింగపూర్తో మీరు కన్సార్టియం అనేది పెట్టారు, రాష్ట్రాన్ని అమ్మడమే కదా. ఆ రాష్ట్రాన్ని అమ్మేసినటువంటి మిమ్మల్ని ఆ శిక్షకు అర్హులని ప్రజలంటారు. అంటే రాజకీయాల్లో మీరు మాట్లాడినటువంటి మాటకి మీకే వర్తిస్తుంది అనేటువంటిది మర్చిపోవద్దు. 1,80,000 కోట్లు అప్పు చేశారండి. 1,80,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్లు కరోనా ఉంటే, మరొకసారి చెప్తున్నారు, 2 ఏళ్లు కరోనా ఉంటే 3,30,000 కోట్లు అప్పులు చేశారని ఎవరు చెప్పారు? మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మీరు సూటిగా అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి. ఇది ఎందుచేతనంటే సంక్షేమం తప్పన్నా, సంక్షేమం పంచడం తప్పన్నాడో, రాష్ట్రం శ్రీలంక అవుద్దన్నాడో, అప్పు చేయడం చాలా తప్పన్నాడో, మరి మీరెలా చేస్తారని అడిగారు. ఆ రోజు అడిగితే ఏమన్నారు ఆయన? నేను సంపద సృష్టిస్తానన్నాడు. సంపద ఎక్కడ సృష్టించాడో చెప్పలేదు. కానీ అప్పులు ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు? అప్పులు ఎంత చేశారంటే 1,80,000 కోట్లకు వచ్చింది. ఎంతకాలంలో? 14 నెలల్లో. 14 నెలల్లో 1,80,000 కోట్ల అప్పులంటే మరి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? వీరికి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? పోనీ అప్పు చేశారు, పంచిన దానికి ఎక్కడైనా వైట్ పేపర్ ఉందా మీ దగ్గర?